దత్తాత్రేయులందరికీ నమస్కారం. 1992వ సంవత్సరంలో దత్తాత్రేయ స్వామి వారి దత్తమాలాధారణ లేదా దత్త మండల దీక్ష భక్తులకు దీక్ష తీసుకునే అవకాశాన్ని మందిర నిర్వాహకులు కల్పించారు. ఎంతోమంది స్వామివారి భక్తులు దత్త దీక్ష తీసుకొని వారు పునీతులవుతూ ఉన్నారు. దత్త దీక్ష స్వీకరణకు భక్తులు మొదలుచెల దత్తాత్రేయ స్వామి వారి మందిరం వద్దకు రావాల్సి ఉంటుంది. దత్త దీక్షకి ఇచ్చే మాలలు కూడా స్వామివారి మందిరం వద్ద స్వామివారి బృందావనం మీద ఉంచి అర్చన జరిపించిన తర్వాతే భక్తులకు ఆ మాలను దీక్షగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే దీక్షాదారులందరూ కూడా స్వామివారి మందిరం వద్ద దీక్ష చేయదలుచుకుంటే 2 పూటల ఉచిత ఆహారం వసతి ఏర్పాట్లు కూడా మందిరం వద్ద జరుగుతూ ఉన్నాయి. అలాగే దీక్ష విరమణ కార్యక్రమం స్వామివారు సిద్ధి పొందిన వైశాఖ శుద్ధ సప్తమి నాడు అనగా మే 4వ తారీఖు నాడు దీక్ష విరమణ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇందు మూలంగా తెలియజేసేది ఏమిటంటే మీరు మీ మనసులో ఉన్న మాలిన్యాలు తొలగించుకోవడానికి ఒక క్రమశిక్షణాపూర్వకమైన నడవడిక ఏర్పాటు చేసుకోవడానికి దత్త దీక్ష స్వీకరించండి. జై గురుదేవ.